హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా కుకింగ్ అండ్ క్రాఫ్ట్. ఇవాళ మన స్పెషల్ బక్రీద్ స్పెషల్ మటన్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో సూపర్ అదిరిపోయే టేస్ట్తో ఈ బిర్యానీని వండుకుందాం రండి. దానికోసం ఒక బౌల్ తీసుకొని 2 గ్లాసెస్ దాకా బాస్మతి రైస్ని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని 2 సార్లు కడుగుదాం. 2 సార్లు కడిగితే చాలండి, ఎక్కువ అవసరం లేదు. బిర్యానీ కోసం వెజిటబుల్స్ని రెడీ చేసుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, పెరుగు, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి, టమాటోలు వీటన్నిటి రెడీగా పెట్టుకోవాలి. దీనితో పాటు 1/2 kg మటన్ని తీసుకున్నాను. పెద్ద ముక్కలుగా వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకొని 2 సార్లు నీట్గా కడిగి వడబుట్టలో వేసుకొని వీటిని కుక్కర్లో వేస్తున్నాను. మనం ఈ మటన్ని కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి. దీనితో పాటు 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ దాకా ఆనియన్స్, 4 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకున్నాను. 1 కప్పు దాకా ఆయిల్ వేస్తున్నాను. ఒక్క నిమ్మ ముక్కను పిండుతున్నాను, నిమ్మరసాన్ని, కొంచెం కొత్తిమీరను, కొంచెం పుదీనాను, 1 కప్పు దాకా టమాటో ముక్కలను సన్నగా కట్ చేసుకున్నాను. వీటితో పాటు చిక్కటి పెరుగును కూడా యాడ్ చేసి ఈ మిశ్రమాన్ని అంతటిని ముక్కలకు బాగా పట్టేలాగా ఒక 10 నిమిషాల పాటు బాగా కలిపి, ఇప్పుడే ఈ కర్రీకి అసలైన టేస్ట్ వస్తుందండి. దీంట్లోనే ఉప్పు, కారం అన్నీ వేసుకొని చూసుకొని తగినంత వాటర్ పోసుకొని కుక్కర్లో ఉడికే విధంగా వాటర్ చూసుకొని ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా చూసుకొని మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు మనం హై ఫ్లేమ్ ఉన్న మంట మీద పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు మటన్ ఉడికించుకోవాలండి. మటన్ ఉడికింది, ఒకసారి ఉడికింది లేనిది చూసుకోండి. వాటర్ ఎక్కువైతే ఆ వాటర్ని మనం ఎసరు కొలతలో వాడుకోవచ్చు. బిర్యానీ కోసం మందపాటి డబరాన్ని తీసుకొని అందులో ఆయిల్, నెయ్యి మనకు కావలసినంత విధంగా వేసుకోవచ్చు. నెయ్యి ఎక్కువైనా పర్వాలేదు. నెయ్యి హీటెక్కిన తర్వాత 1 స్పూన్ సాజీరా, చెక్క, లవంగ, యాలకులు వీటితో పాటు జాపాత్రిని కూడా వేస్తున్నానండి. 3 బిర్యానీ ఆకు, కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మరి గోల్డెన్ బ్రౌన్ రానవసరం లేదు, మీడియంగా ఫ్రై అయితే సరిపోతుంది. బాగా వేగిన తర్వాత పచ్చివాసన పోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఫ్రై చేయాలండి. అప్పటికప్పుడు నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితేనే బిర్యానీకి టేస్ట్ వస్తుందండి. దీనితో పాటు 1 కప్ కొత్తిమీర తరుగు, 1 కప్ పుదీనా, 1 కప్పు దాకా జీడిపప్పును, కొంచెం జీలకర్ర పొడిని కూడా వేసి, ఎక్కువ స్పైసెస్ యాడ్ చేయట్లేదండి, మీరు గమనించండి. 1 స్పూన్ ధనియా పౌడర్ను కూడా వేసాను. మసాలాలు ఎక్కువైనా బిర్యానీ అంతగా బాగోదండి. చివరిగా నేను గరం మసాలాను వేస్తున్నాను. మీరు కావాలంటే బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేయొచ్చు. వీటన్నిటిని కొంచెం కలుపుకొని మగ్గిన తర్వాత కొంచెం పసుపు, తగినంత వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. పసుపు ఎక్కువ వేయకండి, పసుపు వాసన వస్తుంది, బిర్యానీ అంతగా బాగోదు. వీటితో పాటు ఉడికించుకున్నటువంటి మటన్ను పీసెస్గా తీసి ఇందులో వేయాలండి. అందులో కర్రీలో గ్రేవీని మనం పులుసులో యాడ్ చేసుకుందాము. బాగా మగ్గించుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మటన్ అంతా డ్రై అయిపోవాలి. అప్పుడే మటన్ టేస్టీగా ఉంటుంది, ముక్క తినటానికి కూడా బాగుంటుంది. మగ్గింది కదా, ఇందులో మనం తీసుకున్నటువంటి రైస్ క్వాంటిటీ ప్రకారం నీరు పోసుకోవాలి. చాలామంది ఆ నీరు ఎక్కువ పోసి తర్వాత నీరు పోయటం వల్ల అన్నం అంతా మెత్తగా వస్తుంది. కాబట్టి మనకు కావలసినంత వాటర్ కొలుసుకొని పోసుకుంటే సరైన పాలలో బిర్యానీ ఉడుకుతుంది. అది తెలవక చాలామంది ఎక్కువ వాటర్ పోసి మెత్తగా గట్టిగా వండటం చాలా కష్టం సుమండి. తగినంత ఉప్పును కూడా ఇప్పుడే యాడ్ చేస్తున్నాను. ఈ ఎసరు తెల్ల కాగాలండి, అప్పుడే బిర్యానీ పొడి పొడిగా వస్తుంది. వాష్ చేసుకున్నటువంటి బిర్యానీ రైస్ని అందులో వేసి
ఉడికించుకోవాలి. మరుగుతుండగా నేను జాజికాయ పొడిని వేస్తున్నానండి. జాజికాయ పొడి వల్ల బిర్యానీకి మరింత ఫ్లేవర్ యాడ్ అవుతుంది. బిర్యానీ హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు, మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా అవడానికి నాకు 20 నిమిషాలు పట్టింది. ఇది 20 నిమిషాలు అరగంటలో అయిపోతుందండి. అంతేనండి, టేస్టీ అయిన బిర్యానీ ఇంట్లోనే ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా రెడీ అయిపోయిందండి. చూసారా అక్క ఎలా ఉడికిందో, బిర్యానీ ఎలా ఉడికిందో. ఎప్పుడు చేసినా ఈ విధంగా చేస్తే పర్ఫెక్ట్ బిర్యానీ మీ సొంతం అవుతుంది. అంతేనండి, గుమగుమలాడే బక్రీద్ స్పెషల్ మటన్ బిర్యానీ రెడీ అయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రియా కుకింగ్ అండ్ క్రాఫ్ట్. పక్కనున్న బెల్ గంట కొట్టడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.